నమస్కారం. డెన్నిస్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. కావలి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా విష్ణువర్ధన్ రెడ్డి, ఎంపీగా బేదా మస్తానరావు ఖరారు. ఉత్కంఠక తీర ప్రాంతంలో 3 రోజులుగా ప్రారంభమైన విష్ణు ప్రచారం ఈ నెల 20వ తేదీన వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కావలికి రాక పేర్కొన్న పట్టణ వైసీపీ నేతలు. బీజేపీ పార్టీని ఆదరించండి పేర్కొన్న కావలి బీజేపీ అభ్యర్థి కందుకూరి వెంకట సత్యనారాయణ. వివరాలు. కావలి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డిని, ఎంపీ అభ్యర్థిగా కావలి మాజీ ఎమ్మెల్యే బేదా మస్తానరావును సోమవారం తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు బహిరంగ సభలో నెల్లూరులో ప్రకటించారు. ఇప్పటికే వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, జనసేన పార్టీ తరఫున పసుపులేటి సుధాకర్, బీజేపీ తరఫున కందుకూరి వెంకట సత్యనారాయణను ఆ పార్టీలు ఎంపిక చేశాయి. కాంగ్రెస్ పార్టీ మినహా మిగిలిన ప్రధాన పార్టీ అభ్యర్థులను ఎంపిక చేయడంతో రాజకీయ వేడి మొదలైంది. గత 10 రోజులుగా తెలుగుదేశం పార్టీ తరఫున కావలిలో పోటీ చేసే అభ్యర్థుల విషయంలో రకరకాల పేర్లు ప్రచారంలో రావడంతో తీవ్ర ఉత్కంఠ తెలుగుదేశం పార్టీలో కొనసాగింది. సోమవారం నెల్లూరులో జరిగిన ఎన్నికల ప్రచారం సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కావలి తెలుగుదేశం అభ్యర్థిగా కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డిని ప్రకటించడంతో పాటు నెల్లూరు పార్లమెంటుకు కావలి మాజీ ఎమ్మెల్యే బేదా మస్తానరావు ప్రకటించడంతో ప్రధాన పార్టీల్లో అభ్యర్థుల ఎంపిక కొలికి రావడం జరిగింది. ఇక ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతుందన్న భావన కార్యకర్తలు వ్యక్తం చేస్తున్నారు. అల్లూరు మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి శనివారం నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. తెలుగుదేశం పార్టీ తరఫున పార్టీ అధిష్టానం హామీ ఇవ్వడంతో, దానికి తోడు ఎన్నికల తేదీలు దగ్గర పడుతుండడంతో అన్ని గ్రామాల ప్రజలను కావాలన్న లక్ష్యంతో ముందుగానే అల్లూరు మండలంలో ఎన్నికల ప్రచారం ప్రారంభించడం జరిగింది. ఇప్పటి వరకు పార్టీ పరంగా కాకుండా వ్యక్తిగతంగా ప్రచారం ప్రారంభించిన విష్ణువర్ధన్ రెడ్డి ఇక మీద పచ్చకండువా కప్పుకొని ప్రచారం నిర్వహించనున్నారు. విష్ణువర్ధన్ రెడ్డి గత 30 సంవత్సరాలుగా రాజకీయాల్లో కొనసాగుతూ 2 సార్లు ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. అన్నా అన్నా కాసు చిన్న బాలికేం కాదు కదా, ఇస్తారంటే వాళ్ళకేం ఇచ్చేది కాదు, వితంతు పెన్షన్ ఇచ్చేది కాదు. ఇప్పుడు అట్ట కాదు, భర్త వదిలేసినా బీఆర్ఓ దగ్గర సర్టిఫికేట్ తీసుకుంటే ఇస్తారు. ఇంటుంటే అమ్మాయికి ఖచ్చితంగా ఇస్తారు. అమ్మాయి చిన్న బాలికేం కాదు కదా, అమ్మాయికి వయసు ఉంది. ఇస్తారు. ఇప్పుడు నెక్స్ట్ టైం ఎలక్షన్ అయిపోయిన తర్వాత వస్తే ఖచ్చితంగా చేస్తారు. దీనికి దానికి సంబంధం డయాలసిస్ చేయించుకుంటుంటావా? అదే ఇప్పుడే మాట్లాడు సారా అంటే ఈ నెల 20వ తేదీన కావలిలో ఎన్నికల ప్రచారంలో వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొంటారని కావలిపట్నం వైసీపీ నాయకులు కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి, కనుమల్లపూడి వెంకటనారాయణ, గంధం ప్రసన్నాంజనేయులు తెలిపారు.
సోమవారం కావలి ఎమ్మెల్యే పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. కావలిలో జగన్మోహన్ రెడ్డి పాల్గొనే ఈ బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు. కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్తో పాటు నెల్లూరు ఎంపీ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి పాల్గొంటారని తెలిపారు. తారీఖు ఉదయం 10 గంటలకి స్థానిక జెడ్పీ హై స్కూల్ గ్రౌండ్లో రాష్ట్ర వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు. కావలి పట్టణానికి కావలి నియోజకవర్గ ఎన్నికల నిమిత్తం వారు ఇక్కడ బహిరంగ సభకి వస్తున్నారు. స్థానిక ట్రంక్ రోడ్లో గల పొట్టిశాల పంప్ సెంటర్ వద్ద 10 గంటలకి ఈ యొక్క బహిరంగ సభ జరుగుతుంది. జెడ్పీ హై స్కూల్ కాడ నుంచి తుమ్మలపేట రోడ్డు మీదుగా వారు అక్కడికి వచ్చి అక్కడ ఉపన్యాసం అయిన తర్వాత తిరిగి మళ్ళా అదే విధంగా హై స్కూల్ గ్రౌండ్కి వెళ్తారు. ఆ ప్రోగ్రాం నిర్ణయించారు. యానాద్రి రెడ్డి గారి బొమ్మ మీదుగా ట్రంక్ రోడ్లోకి వెళ్ళా పొట్టిశాల బొమ్మ కాడ ఈ బహిరంగ సభ జరుగుతుంది. క్లారిటీగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రాం గురించి మా కనుమరుపు నారాయణ గారు మీకు తెలియజేశారు. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే మనకి పార్లమెంట్ అభ్యర్థిగా శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా మరొకసారి మన ప్రీతమ నాయకులు ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా నిన్ననే ప్రకటించడం జరిగింది. ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి గురించి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు తదితర నాయకులు ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి రాజకీయ రంగ ప్రవేశమే హీరోగానే వచ్చాడు ఆయన. ఆ రోజు విష్ణువర్ధన్ రెడ్డి గారు మొగటం లేని నాయకుడిగా ఉన్నారు ఈ కావలి అల్లూరు నియోజకవర్గంలో. ఆ రోజు కూడా విష్ణువర్ధన్ రెడ్డి గారిని ఢీకొనడానికి సరైన వ్యక్తి లేనప్పుడు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు వచ్చి అక్కడ పోటీ చేయడం జరిగింది. తరువాత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని ఆయన మంచి ఫామ్లో ఉన్నప్పుడే ఆయన మీద ఛాలెంజ్ చేసి ఆయన మీద పోటీ చేసి 2 సార్లు తరిమి కొట్టినంత పనిచేసిన పని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని జిల్లాలో పెద్ద ఎందుకు పనికిరాని వ్యక్తిని చేసిన వ్యక్తి ఆదాల ప్రభాకర్ రెడ్డి. తర్వాత తెలుగుదేశంలో చేరడం, తెలుగుదేశంలో ఎంపీగా పోటీ చేయడం, ఆయనకి జరిగిన అవమానాలు ఎన్నో జరిగాయి. వాటన్నిటిని ఆయన చెప్పడం జరిగింది. ఈరోజు మనస్ఫూర్తిగా మా రాజమోహన్ రెడ్డి గారు, మా మాజీ ఎంపీ గారు రాజమోహన్ రెడ్డి గారి పిలుపు మేరకే ఈ పార్టీలోకి చేరడం, రాజమోహన్ రెడ్డి గారి ప్రతిపాదన మేరకే ఈరోజు ఎంపీగా పోటీ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి మిత్రులారా, దయచేసి ఈ క్లారిఫికేషన్ అందరూ గుర్తుంచుకోవాలా. మీ అందరికి కూడా తెలుసు ఈ పరిస్థితులు. కాబట్టి రాబోయే ఎలక్షన్లో మన ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని, ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించి శాసనసభకు, పార్లమెంటుకు మనం మన కావలి నియోజకవర్గం తరఫున పంపించుకుందాం. అదేవిధంగా జగన్ గారి 20వ తారీఖు సభని మనందరం ఐకమత్యంగా కావలి నియోజకవర్గ ప్రజలందరూ, కావలి పట్టణ కౌన్సిలర్లు, నాయకులు అందరూ కూడా ప్రజలందరినీ తీసుకొని వచ్చి ఆ సభని భారీ బహిరంగ సభగా తీర్చిదిద్ది మనమే అత్యధిక విజయవంతం చేయాల్సిందిగా ప్రార్థిస్తాము. ఒక కార్యక్రమంగా ముఖ్యంగా కావల్లో కూడా ఈరోజు క్యాండిడేట్ని డిక్లేర్ చేసిన దుస్థితిలో ఈరోజు తెలుగుదేశం పార్టీ ఉందంటే తెలుగుదేశం పార్టీ మీద ప్రజలకి ఎలాంటి విశ్వాసం ఉందో తేలిపోయింది. ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడు. ప్రజల ఆకాంక్షలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరి వర్గానికి మేలు చేసే కార్యక్రమాలు ఖచ్చితంగా చేస్తాడని, అదేవిధంగా ఏవైతే అవినీతి అక్రమాలు అన్యాయాలు చేస్తున్నారో వాళ్ళ సంగతి కూడా ఖచ్చితంగా చూస్తామని, బీజేపీ పార్టీతోనే రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి సాధ్యమని కావలి బీజేపీ అభ్యర్థి కందుకూరు వెంకట సత్యనారాయణ తెలిపారు. సోమవారం కావలిలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కావలి కనకపట్నం కావాలంటే రాబోయే ఎన్నికల్లో బీజేపీ పార్టీని గెలిపించాలని కోరారు. రాష్ట్ర పార్టీలు ఆ మీద ఎంతో నమ్మకంతో కావలి నియోజకవర్గంలో పార్టీకి, ప్రజలకి న్యాయం చేస్తారనే ఉద్దేశంతో నా పేరు ప్రకటించడాన్ని నేను స్వాగతిస్తున్నాను. ఒక బాధ్యతగా ఆ యొక్క స్వాగతించి ఆ యొక్క వారు ఏదైతే నమ్మకంతో నాకు ఈ సీట్ ఇచ్చారో ఈ సీటుని విజయం
సాధించే విధంగా ఖచ్చితంగా చేస్తానని మీ ద్వారా పార్టీకి ప్రజలకి అందరికీ తెలియజేస్తున్నాం. ఈరోజు 2019 ఎన్నికలకి భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలో రావాలి. ఈ యొక్క రాష్ట్రంలో ఈరోజు జరుగుతున్న ప్రభుత్వంలోని అవినీతిని నిష్పక్షపాతంగా లేకుండా జన్మభూమి కమిటీల పేరుతోటి అర్హులైన పేదలకి ఆ ఫలాలు అందకుండా కేవలం తన పార్టీ వాళ్ళకే కావాలి, తన పార్టీ వాళ్ళే అధర్మ మార్గంలో డబ్బులు సంపాదించాలి, అవినీతి సంపాదించాలి అనే దాన్ని ఆధారంగా చేసుకుని ఈ యొక్క తెలుగుదేశం ప్రభుత్వం ఈ రాష్ట్రంలో పరిపాలిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ విషయాన్ని మేము అనేక సార్లు పార్టీ సమావేశాల్లో మేము కేంద్ర పార్టీకి తీసుకెళ్ళాం. ఆ యొక్క సమావేశంలో మేము ఏదైతే సూచించామో దాన్ని ఎలా అరికట్టడం ద్వారా వారు మధ్యలో ఎన్డీఏ నుంచి బయటికి వెళ్ళడం జరిగింది. భారతీయ జనతా పార్టీ ఒక సిద్ధాంతపరమైన పేదలు అభివృద్ధి కావాలి, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కావాలి, సబ్కా సాత్ సబ్కా వికాస్, అందరితోటి అందరి యొక్క అభివృద్ధి కావాలని ఆధారం చేసుకుంటున్న పార్టీ. కాబట్టి ఈ యొక్క కావలి ప్రజల మీద నాకు కానీ ఆ భారతీయ జనతా పార్టీలో ఉన్న సభ్యులకు కానీ భారతీయ జనతా పార్టీకి కానీ పూర్తి నమ్మకం ఉంది. ఈ యొక్క ప్రజలు మంచి తీర్పునిస్తారనే ఒక నమ్మకం ఉంది. 2009 ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వానికి అధికారం ఇచ్చారు. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఇక్కడ వైఎస్ఆర్ పార్టీకి అధికారం ఇచ్చారు. కాబట్టి ఎప్పుడు కూడా కావలి చైతన్యవంతమైన ప్రజలు కావల్లో ఎప్పుడు కూడా ఆలోచింపజేస్తారు. అలాంటి కావల్లో ఈరోజు మూడోసారి నన్ను మా పార్టీ నిలబెట్టడం నా అదృష్టంగా భావిస్తూ నాకు ఒకటే విజన్, కావలి నియోజకవర్గం కనకపట్నం కావాలి. కనకపట్నం అయ్యేందుకు మనకున్న ముఖ్యమైన అవకాశం రామాయపట్నం పోర్టు ప్లస్ షిప్ యార్డు. కేవలం రామాయపట్నం పోర్టే కాదు, షిప్ యార్డు కూడా కావాలి. అంటే షిప్స్ తయారు చేసేది, అదేవిధంగా షిప్స్ రిపేరు, ఎక్కడైనా ఇతర దేశాల నుంచి వస్తే ఆ యొక్క షిప్పుల్ని రిపేర్ చేసే ఆ యొక్క వ్యవస్థని నిర్మాణం చేయమని మొదటి నుంచి భారతీయ జనతా పార్టీ కోరుకుంటుంది. అదృష్టం కొద్దీ దుగరాజపట్నం టెక్నికల్గా రద్దయిన తర్వాత, సాంకేతికపరంగా రద్దయిన తర్వాత ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీ కేంద్ర పార్టీ నితిన్ గడ్కరీ గారు లెటర్ రాయడం జరిగింది. అయితే ఈ లెటర్ని రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క తెలుగుదేశం చంద్రబాబు నాయుడు రిసీవ్ చేసుకొని గాలి వదిలేసి ఆయన యొక్క రాజకీయ కుట్రతో చిన్న పోర్టులు, స్మాల్ పోర్టుని శంకుస్థాపన చేయడం ఈ యొక్క నియోజకవర్గాన్ని చేసిన పెద్ద కుట్రని, ఈ యొక్క కావలి కనకపట్నం అయ్యేదానికి వారు నిరోధకులుగా నిలబడ్డారని నేను మీ ద్వారా ఈ యొక్క ప్రజలకు తెలియజేస్తున్నాను. కాబట్టి దాన్ని అధిగమించి ఈ యొక్క నియోజకవర్గంలో, ఈ నియోజకవర్గంతో పాటు మిగతా 6 నియోజకవర్గాలు, 46 మండలాలు, ఈ యొక్క మండలాల్లో చదువుకున్న యువకులకి ఉద్యోగాలు రావాలి, పరిశ్రమలు అభివృద్ధి చెందాలి. దాని ద్వారా కావలి కనకపట్నం కావాలి. మన ఆశలు ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ ఉన్న అందరూ కూడా ఆశపడుతున్నారు. ఈ యొక్క దిశగా భారతీయ జనతా పార్టీ రాబోయే 2019 ఎన్నికల్లో కీలకమైంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ కేంద్రంతో పాటు రాష్ట్రంలో పాటు ఈ యొక్క కావలి నియోజక 10వ తరగతి పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. 10వ తరగతి పరీక్షా కేంద్రం వద్ద ఎలాంటి సమస్యలు తలెత్తకుండా విద్యాశాఖ అధికారులు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 12-15 గంటల వరకు తెలుగు పరీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు మాట్లాడుతూ చదువుకున్న విద్యార్థులకు సులభంగానే ప్రశ్నాపత్రం ఉందన్నారు.
రాయొచ్చు, పాస్ అవుతారు బాగా పాయింట్స్ రావడానికి కూడా. నేను మినర్వా స్కూల్ నుంచి. తెలుగు పేపర్ ఎలా వచ్చింది? ఈజీగానే అందరూ బాగా రాయగలుగుతారు, అందరూ పాస్ అవుతారు. అందరికి 10 పాయింట్స్ రావడానికి కూడా ఛాన్స్ ఉన్నాయి. స్ట్రిక్ట్గానే ఉన్నాయి సెంటర్స్, చదువుకోకపోతే బాగా. ఇందాక అది షట్టర్ పడే ఉంది. కావలిపట్నం బీజేపీ కమిటీని ఎంపిక చేసినట్లు కావలిపట్నం బీజేపీ అధ్యక్షుడు బి మాలతి తెలిపారు. సోమవారం కమిటీ వివరాలను విలేకరుల సమావేశంలో వివరించారు. కావలి పట్టణ కమిటీని ఇక్కడ బీజేపీ కార్యాలయంలో మేము పట్టణ కమిటీని ఏర్పాటు చేస్తున్నాం. పట్టణ ఉపాధ్యక్షులు 6 ఉపాధ్యక్షులు, 6 కార్యదర్శులు, 2 ప్రధాన కార్యదర్శులు, 1 ట్రెజరీ కోశాధికారి, తర్వాత మిగతా వాళ్ళ ఒక 40 మంది కమిటీ సభ్యులు. మొత్తం కమిటీ సభ్యులతోటి టౌన్ కమిటీని ఫామ్ చేయడం జరుగుతుంది. ఉపాధ్యక్షులుగా సాధనాల కృష్ణమూర్తి గారు, 2వ ఉపాధ్యక్షులుగా గుంజు శ్రీనివాసులు, 3వ ఉపాధ్యక్షులుగా వీరేపల్లి లక్ష్మీరెడ్డి, 4వ ఉపాధ్యక్షులుగా గన్నారం దశరథరామయ్య, 5వ ఉపాధ్యక్షులుగా కల్పల వెంకట్రావు గారు, 6వ ఉపాధ్యక్షులుగా కనిశెట్టి బాలాజీ. అట్లాగే ప్రధాన కార్యదర్శులుగా లక్కరాజు భాస్కర్, తర్వాత 2వ ప్రధాన కార్యదర్శి వాయిగళ్ల సుధీర్, తర్వాత కార్యదర్శులు 1వ కార్యదర్శి పంది రవీంద్ర, 2వ కార్యదర్శి కొండరాజు రవీంద్ర, 3వ కార్యదర్శి బండ్ల కల్లయ్య, 4వ కార్యదర్శి తిరువీధుల శ్యామల, 5వ కార్యదర్శి తలకాయల శివకుమార్, 6వ కార్యదర్శి మద్దాల సుబ్రహ్మణ్యం, అలాగే కోశాధికారిగా పైడిమరి సంగమేశ్వరరావు. తర్వాత కమిటీ తెలుగుదేశం పార్టీని మరోసారి గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని కావలి మాజీ ఎమ్మెల్యే బేదా మస్తానరావు తెలిపారు. సోమవారం సాయంత్రం దామవరంలో తెలుగుదేశం నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం అభ్యర్థి కాటమరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి, ఎమ్మెల్యే బొల్లినేని రామారావు, ఏఎంసీ చైర్మన్ మలిశెట్టి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విష్ణువర్ధన్ రెడ్డి కార్యకర్తలకు పరిచయం చేయడం జరిగింది. ₹3,175 ప్రోగ్రామ్స్ మున్సిపాలిటీకి కానీ, వ్యవసాయ పథకాలు కానీ, ఎండగాలు మానవుడు ఫిషింగ్ హార్బర్ కానీ ఇవన్నీ కూడా తెచ్చాం. అంటే కొన్ని అమలు అయిపోయి, కొన్ని బ్రిడ్జెస్ కానీ అన్ని కూడా, కానీ కొన్ని అమలుకి ఇంకా నోచుకోవాల్సి ఉన్నాయి. ఇవన్నీ కూడా పూర్తి కావాలంటే మన తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలో కావాలి. బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతుంది. రామాయపట్నం కోర్టు వస్తుంది. ఇక్కడ పారిశ్రామికంగా అన్ని రకాలైనటువంటి పారిశ్రామిక మోడల్ వస్తూ ఉంటాయి. దీన్ని మనం కొనసాగించుకోవాలా. అదేవిధంగా దీన్ని కొనసాగించుకోవడం తెలుగుదేశం ప్రభుత్వం మళ్ళీ తిరిగి అధికారంలో రావాలి. ఈ క్రమంలో భాగంగా ముఖ్యమంత్రి గారు నువ్వు ఒంగోలుకి వద్దని చెప్తున్నారు. సరే నీ ఉద్దేశం కావాలంటే వచ్చేసాం. మీ అందరికీ తెలుసు ప్రచారం కూడా డెవలప్మెంట్ చేసుకోవడానికి ముఖ్యంగా నెల్లూరు పార్లమెంట్ లో ఎంపీ అభ్యర్థి గత 4 సార్లుగా మన ఎంపీ ఎవరు లేరు. నన్ను ఇటీవల గౌరవ ముఖ్యమంత్రి గారు అమరావతి పిలిపించి నువ్వు ఎంపీగా చేస్తే బాగుంటుంది అని చెప్పి నన్ను అడగడం, నేను నాకేదో కావాలి పరిమితమైనటువంటి ఇతరత్ర రోడ్డు విషయంలో కానీ సంక్షేమ విషయంలో మీ అందరూ కూడా చేసినటువంటి విషయం కొత్త కాదు. కాబట్టి ఇంత అభివృద్ధి చేస్తుంది. నేను మధ్యలో కాబట్టి 11-12 గంటల మధ్యలో చేరితే బాగుంటుందని చెప్పి అందరూ భావించి, సమయం లేదు కాబట్టి నేరుగా హెలిప్యాడ్ దగ్గర పోయి హెలిప్యాడ్ దగ్గర కరెక్ట్ గా ముఖ్యమంత్రి ల్యాండ్ అయ్యారు 11:55 ఆ ప్రాంతం. ఆ టైంలో మన ముఖ్యమంత్రి గారు సగౌరవంగా మన
శ్రీ కామరెడ్డి విష్ణువర్ధన్ గారిని మన తెలుగుదేశం పార్టీని ఆహ్వానించి జరిగింది. అందువల్ల దీన్ని మనం పెద్ద కార్యక్రమం మాదిరి పెట్టుకోలేకపోయాం. కానీ గత 4 రోజులుగా మన తెలుగుదేశం పార్టీ అందరితో నాయకులతో కానీ కార్యకర్తలతో కానీ నేను సంప్రదింపులు జరుపుతానే ఉన్నాను. నాకు కూడా ఒక రకమైనటువంటి అంటే ఏం మాట్లాడితే కార్యకర్తలు ఏమి వేరేగా పెడార్థాలు తీసుకుంటారు, ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయని కావలి ఎమ్మెల్యేగా విష్ణువర్ధన్ రెడ్డి, ఎంపీగా బేదా మస్తానాన్ని గెలిపించుకుంటామని 19వ వార్డు తెదేపా నాయకులు తెలిపారు. సోమవారం సాయంత్రం 19వ వార్డులో వారు మాట్లాడడం జరిగింది. మంత్రి గారికి శాసనసభ్యులు మా విష్ణువర్ధన్ రెడ్డి గారి స్వీట్ ఇచ్చిన సందర్భంగా మరి మేమంతా ఇక్కడ 19వ వార్డు సంబరాలు జరుపుకుంటా ఉన్నాం. ఆయన ఖచ్చితంగా మేము గెలిపించుకోవాలని మాకు తగ్గ ప్రయత్నం మేము చేస్తాము. మరి మేము నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రతి ఒక్కరూ ఓటేసి ఆయన గెలిపించాలని, విష్ణువర్ధన్ రెడ్డి గారిని గెలిపించాలని మరి తెలుగుదేశం పార్టీ బిఎంఆర్ గారి నాయకత్వం మా 19వ వార్డు ప్రజలందరం కలిసి బిఎంఆర్ గారి నాయకత్వంలో విష్ణువర్ధన్ రెడ్డి గెలిపించుకుంటామని ప్రతి ఒక్కరూ మేము ప్రమాణం చేస్తున్నాం. డెన్నీస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.